నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. నేను సాయి. ఈరోజు పేపర్ అనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా సమాహారం సంబంధించి ఎలా ఉంది, అలాగే ముఖ్యంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఇటు వెలుగు పేపర్లకు సంబంధించి కూడా ఏంటి ప్రధాన వార్తలు ఏంటి అనే అంశాలు మనం చూసుకుందాం. రైట్, మొదటగా ఈనాడు చూసుకున్నట్టయితే అమరావతి అజేయం, రాజధానిగా చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం, శాసనసభలో చారిత్రాత్మక ఘట్టం, తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక 5:30 గంటల పాటు ఏకదాటిగా సభ్యుల ప్రసంగాలు ఆమోదించాక హుటాహుటిన కేంద్రానికి పంపించడం జరిగిందంట. ఇక ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక అంగుళమైన కదపలేరు, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గుండె అమరావతి 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింపజేస్తాం. అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ, రాజధానిపై జగన్ ఊసరిల్లి రాజకీయాలు చేస్తారంటూ కూడా ధ్వజం. ఆయన ఏమన్నానంటే, రాష్ట్ర విభజన సమయంలో సమన్యాయం చేయాలని, రెండు ప్రాంతాన్ని గౌరవించాలని అడిగాం. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి జగన్ పార్లమెంట్లో ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. కెమెరాలకు కూడా దొరకకుండా తప్పించుకొని తిరిగారు. తన వైఖరి అంటే కూడా చెప్పలేని వ్యక్తి ఆయన అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అటు కేబినెట్కి కూడా పంపడం జరిగింది. సో కేంద్రం పంపించిన తర్వాత ఈ యొక్క రాజ్యసభ, లోక్సభలకు సంబంధించి కూడా అక్కడ ఒకవేళ అనుకూల పరిస్థితులు వచ్చేసి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిస్తే కనుక ఇక ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇక మూడు రాజధానులు ఉండవు, కొత్తగా రాజధానులు సృష్టించే అవకాశమే ఉండదు. విభజన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఇప్పటికీ సరైనటువంటి రాజధాని వ్యవస్థ లేక అక్కడ చాలా మటుకు ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆయన ముందు సాగినప్పటికీ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పుల వల్ల 3 రాజధానులు అయ్యాయి. 3 రాజధానుల నుండి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అమరావతిని ఒక గ్లోబల్ మ్యాప్లో ఒక స్పెషల్ ప్లేస్గా ఉండే విధంగా కూడా ఆయన దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే 2028లోపు ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఈ చట్టబద్ధత వస్తే కనుక రాజధానికి అటు కేంద్రం నుండి నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరు కూడా ఏమీ అనలేని పరిస్థితి, ఇంకా అది ఫిక్స్. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే టైప్లో కూడా ఉంటుంది. సో ఇంకో విషయం చూసుకున్నట్టయితే విస్తరణం, యుద్ధంలోకి దిగినటువంటి హూతీలు, ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం, సౌదీ అమెరికా స్థావరంపై ఇరాన్ భారీ దాడి, ఇజ్రాయెల్ వైపు తీసుకెళ్తున్నటువంటి ఇరాన్ క్షిపణి, 15 మంది సైనికుల గాయాలు, విమానాల ధ్వంసం, టెహరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇక లెబ్నాన్లో 3 జర్నలిస్టుల మృతి, ఇజ్రాయెల్పై విరుచుకోబడ్డ ఇరాన్, హెజ్బోల్లా. అమెరికా చర్చల ప్రయత్నాలకు భిన్నంగా పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరించేటువంటి పరిస్థితి ఉంది. సో ఇరాన్కు మద్దతుగా యెమెన్లోని హూతీలు ఇజ్రాయెల్పై దాడికి దిగారు. ఇటు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్, హెజ్బోల్లా క్షిపణులు డ్రోన్లతో దాడి చేశాయి. దీంతో రాత్రంతా టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై భారీ దాడి జరిగింది. 15 మంది గాయపడడంతో అనేక విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. లెబ్నాన్పై జరిగినటువంటి దాడుల్లో భాగంగా 3 జర్నలిస్టులు మృతి చెందారు. మరోవైపు ఇరాన్కు రష్యా శాటిలైట్ నిఘా సహకారం అందిస్తున్నట్టుగా సమాచారం. ఇదిగోండి, ఇజ్రాయెల్ దాడిలో టెహరాన్లో ధ్వంసమైనటువంటి కార్ల మరమ్మత్తు కేంద్రం. దారుణంగా అసలు. సీఎం ఆదేశించిన కొలిక్కి రాని ఆరోగ్య బీమా, ఏప్రిల్ 1 నుండి కూడా హెల్త్ పాలసీ పథకం అమల్లోకి సందిగ్ధం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. ఒక్కో బీపీఎల్ కుటుంబానికి కూడా ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ వారికి దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నటువంటి కుటుంబానికి 2.5 లక్షల వరకు కూడా నగదు రహిత వైద్య సేవలు అందించేలా సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం రూపొందించాం. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలో అమలుకు తెచ్చేలా చర్యలు తీసుకోండి. కొన్నేళ్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు పదే ఇస్తున్నటువంటి ఆదేశాలు ఇవి. సో ఒకవేళ వస్తే కనుక ఈ ఆరోగ్య బీమా వస్తే కనుక పేదలకు, దారిద్ర్య రేఖలు ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎగువ ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంది. 1036 బస్సులో తనిఖీలు, 236 బస్సులపై కేసులు. మార్కాపురం వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమైనటువంటి నేపథ్యంలో రవాణా, పోలీస్, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా కూడా ఇటు గురువారం నుండి 2 రోజుల్లో 1036 బస్సులని తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు. వీటిలో పలు ఉల్లంఘనకు ఉండడంతో 236 బస్సులపై కేసులు నమోదు చేశారు. పలమనేరులో 2 బస్సులను సీజ్ చేసి నగదు జరిమానా విధించారు. రాష్ట్ర సరిహద్దుల్లో టోల్ ప్లాజాలు వివిధ చోట్ల కలిపి మొత్తం 16 పాయింట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ శనివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో మొత్తం మీద మార్కాపురంలో జరిగినటువంటి యొక్క ఏదైతే ఘటన ఉందో
అది పునరావృతం కాకుండా కూడా ఇట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మార్పు ఇప్పటికైనా వచ్చింది, దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా మేల్కొన్నారనుకోవాలి. కడప ఉప్పు కర్మాగారానికి 1,1100 ఎకరాలకు బదిలీ. జమలమడు మండలం సున్నపురాలపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ ఉక్కు పరిశ్రమల కోసం కేటాయించినటువంటి భూములు. ఏపీ ఐఐసి జేఎస్డబ్ల్యూ మధ్య విక్రయ ఒప్పందం, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. సూపర్. గత పాలకుల నిర్వాహకంతో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ళు వెనక్కు. తప్పును ఒప్పుకునే ధైర్యం వారికి లేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతి శాశ్వత రాజధాని చట్టసభల సాక్షిగా మేము చేసినటువంటి వాగ్దానం ఇది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమరావతి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలి. కీలక సమావేశం జరుగుతుంటే బెంగళూరులో ఏం చేస్తున్నారు? శాసనసభలో అమరావతి తీర్మానంపై మంత్రి లోకేష్ ప్రసంగం. డిఎంకే కూటమి సీట్లు కొలిక్కి. కొల్హత్తూరు నుండి స్టాలిన్, బొడియా నాయకనూరు నుండి కూడా ఓపీఎస్. మిత్రపక్షాలకు 70 స్థానాలు, వాటిలో కాంగ్రెస్కు 28. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్. జన్జట్ ఉద్యమ అణచివేతపై అభియోగాలు. సిపిఎన్ కార్యకర్తల నిరసనలు. నేపాల్ మాజీ ప్రధాని కేపీఎస్ఎస్ శర్మ ఓలీని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పోలీసులు. ఒక ప్రధాని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నారీ శక్తికి నీళ్ళొదిలినటువంటి కేరళ. ఎన్నికల ప్రాధాన్యం ఇవ్వని ప్రధాన పార్టీలు. 40 మందికే టికెట్లు. రాష్ట్రంలో 1.39 కోట్ల మంది మహిళా ఓటర్లు. సరిపోయింది. 4,500 కోళ్లకు మున్సిపల్ బాండ్లు. 93 పుర నగరపాలక సంస్థల ఎంపిక. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మరో 1000 కోట్లు. మొత్తం 5,500 కోట్లతో పట్టణాల్లో మౌలిక సదుపాయాలు. పురపాలక శాఖ కార్యాచరణ ప్రణాళిక అంటూ కూడా ఒక వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగించేందుకు 93 పుర నగరపాలక సంస్థల్లో కూడా మున్సిపల్ బాండ్లు జారీ చేయనున్నారు. వీటి ద్వారా 4,500 కోట్లు సేకరించి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అందించే మరో 1000 కోట్లతో కలిపి మొత్తం 5,500 కోట్లతో పట్టణాల్లో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి ఇందుకోసం రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా త్వరలో అమల్లోకి రానుంది. బాండ్లు, బ్యాంకు రుణాలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పీపీపీ విధానంలో నగరాలు, పట్టణాలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు సంస్థలకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సహాయం అందించాలని కేంద్ర సర్కార్ ఇటీవల నిర్ణయించింది. రైట్, ఇది కూడా బాగానే ఉంది. ఇది సంగతి చూద్దాం. విలేకరిపై ఎమ్మెల్యే బూత్ పురాణం. ఎవరో విపక్ష నేతలు సార్ తాము లేని లోటు తీర్చారంటూ కూడా మెచ్చుకుంటూ ఫోన్ చేశాడు. సో ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ సాక్షిలో చూద్దాం. బెంగళూరు శుభారంభం. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగినటువంటి తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇక చాలా బాగా జరిగింది మ్యాచ్. సన్ రైజర్స్ హైదరాబాద్కు చాలా నెట్టుకొచ్చారు కానీ బట్ విరాట్ 1 మ్యాన్ షో ఉండడం వల్ల అక్కడ ఈజీగా గెలవడం జరిగింది. క్యాండిడేట్స్ బరిలో ప్రజ్ఞానంద. ప్రతిష్టాత్మక ఫీడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఇక భారత్ నుండి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్యా దేశ్ముఖ్ బరిలో నిలిచారు. రైట్, 164 స్థానాల్లో డిఎంకే పోటీ. తమిళనాడు అధికార పార్టీకి సంబంధించిన డిఎంకే పార్టీ కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు కలిపి 70 సీట్లను మించింది. 164 స్థానాల్లో తాను పోటీ చేయనుంది. హింసకు బెంగాల్ చిరునామా. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ అన్ని రంగాల్లో కూడా వెనుకబాటు గురైందంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్. గతేడాది జన్జట్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారనే అభియోగాలతో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. ఐక్యతతో సవాళ్ళు ఎదుర్కోవాలి. అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రజలంతా కూడా అంకితభావం, ఐక్యతతోనే పనిచేయాలన్న ప్రధాని మోదీ. దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువోడులకు. దైవ దర్శనానికి బెంగళూరు నుండి కారులో బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద ఆర్టీసీ డ్రైవర్ హైవేపై బస్సును ఆపడంతో కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఘటనలో భార్య, భర్త, 3 ఏళ్ల కూతురు మృతి చెందారు. విశాఖ ఢిల్లీ ఇండిగోకు తప్పినటువంటి ప్రమాదం. నిన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఓకే, 2వ విడత పూలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు సంబంధించి కూడా మండలి ఆమోదం వద్ద ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగం. 6 గంటల అసెంబ్లీ సమావేశం. జగన్ తిట్టడమే బాబు ఉద్దేశం. అమరావతికి న్యాయం చేసింది వైఎస్ జగనే. వెస్ట్ బైపాస్ తెచ్చింది. గుంటూరు, విజయవాడతో అమరావతిని లింక్ చేసింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారు, అప్పుల కుప్పగా మార్చారు. అమరావతిలో పేదలకు స్థానికం లేకుండా చేశారు. మీరు కాదా? ఒక్క కార్యాలయమైనా కట్టారా? రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదే. తొలి విడత రైతులకు దగా చేసి మళ్ళీ ఇప్పుడు పులింగా. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. సో వీళ్ళ ఓషన్ వినబడుతున్నారు అన్నట్టు. డైవర్షన్ డ్రామా. రాజధాని ప్రజా సమస్యలపై నుండి దృష్టి మళ్లించడానికే సర్కారు పన్నాగం. సో ఇందులో భాగంగానే అమరావతికి సంబంధించి కూడా చట్టబద్ధత పేరుతో వ్యక్తిగత దూషణలు. చర్చ జరగాల్సింది రాజధాని అవినీతిపై అంటున్నటువంటి ప్రజలు, మేధావులు. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారు, ఎలా దోచుకోబోతున్నారు చర్చ జరగాలి. ఏ రైతు ఎక్కడ ప్లాట్ ఇచ్చారో చర్చ జరగాలి. ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.
రాజధాని రైతుల సిఆర్డీఏ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తుండడంపై చర్చ జరగాలి. ఏడేళ్ళు మీరే అధికారంలో ఉన్న భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు చూపకపోవడంపై చర్చ జరగాలి. రెండవ మూడవ విడత భూసేకరణ యత్నాలపై చర్చ జరగాలి. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో, భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి. సూపర్ 6 హామీలపై, కాంట్రాక్టుల్లో కమిషన్లపైన చర్చ జరగాలి. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి. ఇక ఇన్ని సమస్యలు గాలికి వదిలేసి ఒక్క జగన్ను తిట్టడానికి అసెంబ్లీ సమావేశమా? అన్ని రంగాల్లో కూడా వైఫల్యం నుండి తప్పించుకునేందుకు కూడా ఈ ఎత్తుగడ. కౌన్సిల్ను హాజరుపరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానమా? రైట్, ఇవన్నిటి మీద కూడా చర్చ జరగాలని చెప్పేసి కూడా సాక్షి పేపర్ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది అనుకోవాలి. అంతే. సో 2028 నాటికి అమరావతి పూర్తి. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం. మూజువాణి ఓటుతో సభ ఏకగ్రీవంగా ఆమోదం. ఒక రాజధాని ఎవరు అంగళం కూడా కదిలించాలన్న సీఎం. ఓకే. బలవంతపు ఇంటర్ క్లాసులు. ఏప్రిల్ 1వ తేదీ తరగతులు, 24 నుండి వేసవి సెలవులు. మండు వేసవిలో వచ్చేందుకు ఇష్టపడిన విద్యార్థులు గతేడాది 10% కూడా నమోదు కానీ హాజరు. ప్రణాళిక లేని విద్యా సంస్థలు తలలు పట్టుకుంటున్నటువంటి జూనియర్ లెక్చరర్లు. రంగంలోకి హూతీలు. పశ్చిమాసియాలో విస్తరిస్తున్నటువంటి యుద్ధం. ఇరాన్ క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్లోని యాస్టాల్లో ధ్వంసమైనటువంటి భవంతి వద్ద రెస్క్యూ సిబ్బంది. 6 బ్యాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్ల ప్రయోగం, 15 మంది అమెరికా సైనికుల గాయాలు, 3 అమెరికా యుద్ధ విమానాలు నష్టం. ఇక యుక్రెయిన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ధ్వంసం. ఓమన్ సమీపంలో అమెరికా నౌకపై దాడి. గల్ఫ్కు 3,500 మంది అమెరికా సైనికులు. సంక్షోభంపై నేడు గల్ఫ్ దేశాల మంతనాలు. గుంటూరు జీజీహెచ్ నుండి రిమాండ్ ఖైదీ పరార్. సూపర్. గ్యాస్ సిలిండర్తో డెలివరీ బాయ్ జంప్. 30 సిలిండర్లతో అప్పారావు క్యాలీ సిలిండర్లో ఓటీపీ తీసుకున్నాడు. అనంతరం సిలిండర్లో డెలివరీ ఇచ్చేసినట్టుగా మెసేజ్ రావడంతో వారు షాక్ అయ్యారు. భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం. అసలు అదృష్టం ఉండాలి. భద్రాచల రాముడి పట్టాభిషేక మహోత్సవంలో అట్టహాసం జరిగింది. శనివారం మధ్యాహ్నం 12 వేళ అభిజిత్ ముహూర్తాన బంగారం సింహాసనంపై ఆసీడినటువంటి స్వామివారికి స్వర్ణ ఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండం, రాజపట, రాజముద్ర, వజ్ర కిరీటాలను కూడా ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆహ్వానం చేసినటువంటి రాజముద్రికను ఆయన కుడి చేతిలో వేలికి తొడిగారు. సో ఇలా జరిగిందనమాట. ఇక అలంకరించారు. స్వర్ణ ఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో, తలపై సామ్రాట్ కిరీటంతో రాములోడు దర్శనమిచ్చినటువంటి ఘట్టం నేత్రపర్వంగా సాగింది. చాలా బాగైంది. రైతులను జోచుకుంటున్నా పట్టించుకునే ప్రభుత్వం. నెల్లూరు పౌర సరఫరాల శాఖ అధికారికి వినతి పత్రం ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని, పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ కుమార్ రెడ్డి రైతు సంఘాల నాయకులు. వైఎస్ఆర్సీపీ పాలనలో పుట్టి ధాన్యం 24,000, కూటమి పాలనలో 15,000 నుండి 17,000 మధ్య. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. రైతులతో కలిసి నెల్లూరు డిఎస్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. సంక్షేమ హాస్టళ్లలో భోజనం బంద్. పండగపూట ఆలయాల వద్ద భోజనం చేసినటువంటి విద్యార్థులు. ఏం వచ్చింది ఆయన. తిరుపతి జిల్లా దళవాయిపల్లె వద్ద ప్రభుత్వ భూమిని చదివించేసినటువంటి దృశ్యం. ప్రభుత్వ భూమిపై పచ్చరాబందులు. తిరుపతి జిల్లా పుల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. దర్జాగా కంచె ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నేతలు ఆ భూములకు 2012 నుండి కూడా సాగు చేసుకున్నటువంటి దళితులు. 2014 దళితులపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించినటువంటి టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ భూములను దళితులకు ఇవ్వాలని నిర్ణయం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే కోట్ల విలువైన భూముల్లోకి మళ్ళీ టీడీపీ నేతలు. సో మొత్తం మీద ఇటు రాజధాని అనేది డైవర్షన్ డ్రామా అని చెప్పేసి ఇటు పేరు నాని, ఇటు ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు. ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించి, అలాగే బలవంతపు ఇంటర్ క్లాస్లు. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మతం చిక్కుల్లో జగన్. వైసీపీ ఏర్పాటు చేసినటువంటి పంచాంగ పఠన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి జగన్ రెడ్డికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు చెప్పిన దాంట్లో నిజం ఎంతో ఉందో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి అనుగుణంగా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ 2 పరిణామాలు జగన్కి రాజకీయంగా అంతో ఇంతో నష్టం కలిగించేవే. ఆస్తుల పంపకం విషయంలో జగన్ రెడ్డికి ఇప్పటివరకు తన మేనల్లుడు మేనకోడని అన్యాయం చేస్తాడని, ఇప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. 2004లో ఎన్నికల్లో జరిగినటువంటి ముగిసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నేనే ముఖ్యమంత్రి కాకపోతే నేను చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని రాజశేఖర రెడ్డి తన ఆవేదన వెలిబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్నది ఆస్తులవే, అప్పుడు లేవు. కుటుంబపరమైనటువంటి విభేదాలతో వైసీపీ నాయకులు ఏం సంబంధం అన్న షర్మిల
ప్రశ్నలో హేతుబద్ధత ఉంది. కుటుంబ గొడవలతో పాటు వివేకానందరెడ్డి హత్యోద్యమం కూడా జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని కూడా ప్రజల ముందుంచాయి. అయినా విలువలు విశ్వసనీయ గురించి కూడా జగన్ రెడ్డికి గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. జన్మాంత దళితులైనటువంటి వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు ప్రయోజనాలు కూడా పొందరని చెప్పేసి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీలుగా హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. ఇక దళితులు ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించడం కూడా గమనార్హం. గ్రామాలకు సంబంధించి కూడా వైసీపీ తరపున బలంగా నిలబడి మద్దతు ఇచ్చే దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థులు నిఘా పెడుతున్నారు. ఫలానా వాళ్ళు క్రైస్తవ ఆచరిస్తున్నారని రుజువు చేయగలిగితే కనుక వాళ్ళు దళిత ప్రయోజనాలు కోల్పోతారు. ఈ అస్త్రం జగన్ మద్దతుదారుపైన దళిత క్రైస్తవుల పాలిట శరాఘాతం వంటిది. వాస్తవమే, అన్నీ వాస్తవాలే. రైట్. అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదిలించలేదు లేదు. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం లక్ష్యం. అమరావతి రైతులకు పాదాభివందనాలంటూ కూడా ప్రధానంగా చేసినటువంటి వార్త. భావోద్వానికి గురైనటువంటి అంశం కూడా సీఎం చంద్రబాబుకు సంబంధించి. అలాగే తీర్మానానికి మద్దతు పలికిన పవన్తో చంద్రబాబు కరచలనం. మనసా వాచా కర్మణ అమరావతికి మా సంపూర్ణ మద్దతు, ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి మాట. వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చెయ్యలేరు. హైదరాబాద్ లాగే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆకాంక్ష. అమరావతిపై మీ వైఖరి ఏంటి? జగన్కు మంత్రి లోకేష్ సూటి ప్రశ్న. అసెంబ్లీలో కీలక సమావేశం వేళ బెంగళూరులో ఏం చేస్తున్నారు? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. రైట్. అమరావతికి చట్టబద్ధత, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. 5:30 గంటల పాటు జరిగినటువంటి చర్చ. సీఎం, డిప్యూటీ సీఎం సహా 23 మంది ప్రసంగాలు. తీర్మాన ప్రతిని దూతతో ఢిల్లీకి పంపిన ప్రభుత్వం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను సవరణ బిల్లు. ఉభయ సభల ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత. శాంతి పర్వం ఇంకెంత దూరం? అమెరికా ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లో జరిగినటువంటి విధ్వంసానికి నెల అవుతుంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి 4 రోజులు. మరింత విస్తృతమైన సమరం. ఇరాన్లో భారీ స్థాయిలో విధ్వంసం, 2000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు. లెబనాన్ దక్షిణ ప్రాంతం సర్వనాశనం, ఇజ్రాయెల్కు గణనీయంగా నష్టం. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు దెబ్బ. 6 గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు. హార్మోజ్ మూసివేతతో చమురు మంటలు. అణు కేంద్రాలపై పరస్పర దాడులతో ఆందోళన. ప్రపంచ దేశాలన్నిటిపైన ప్రభావం. ఇంధనం, గ్యాస్ కొరత అల్లోకల్లోలం. కాల్పుల విరమణపై నేడు రేపు పాక్లో చర్చలు. యుద్ధంలోకి హౌతీలు. చర్చలపై ప్రభావం. ప్రపంచంలో కల్లోలం, మనమే నిలదొక్కుంటాం. ప్రజల మద్దతే దీనికి కారణం. పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. పశ్చిమాసియా యుద్ధాలకు సంబంధించి కూడా మోదీ వ్యాఖ్య. నోయిడా జయవార్ అంతర్జాతీయ విమర్శలు ఫేజ్ 1 ప్రారంభం. ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు. మహిళలకు 33 రిజర్వేషన్తోనే 2029 ఎన్నికలు. డీలిమిటేషన్ కాకుండా కోటా అమలు వీలు కాదు. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షంతో ప్రతిరోజు చర్చిస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లవ. ఇంధన, ఐటీ, పర్యాటక రంగాలకు మహర్దశ. 25,000 కోట్లు. 1.21 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక వాణిజ్య ప్రతిపాదనకు ఆమోదం. సిఎస్ అధ్యక్షతన 23న ఎస్ఐపిసి సమావేశం. ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మంత్రి మండలిలోనూ ఆమోదం. రైట్. 164 స్థానాల్లో డిఎంకే పోటీ. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అభ్యర్థులను ప్రకటించినటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్. విశాఖ, ఢిల్లీ ఇండిగో విమానానికి తప్పిన ముప్పు. పైలట్ అప్రమత్తతో స్పందించినటువంటి ఏటీసీ సిబ్బంది. టీడీపీ రేట్ ఆఫ్ 44. నేడు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు. విప్లవాత్మక రాజకీయాలకు నాంది. తెలుగునాట ఎన్నో సంచలన నిర్ణయాలు. విద్యావంతులు, దళితులు, బీసీలకు ప్రాధాన్యత. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. దీనికి సంబంధించి కూడా బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి లీజుదారుడు, దాని యజమాని కృష్ణా జిల్లా వాసి. బంధువులకు మృతదేహాలు అప్పగింద. డిఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు. అంబులెన్స్కు సంబంధించి కూడా ద్వారా స్వస్థలాలకు తరలింపంట. మార్కాపురం ఘటన మరి దారుణం అసలు. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెలుగు. సన్ రైజ్ కాలే. 10 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణ. నేరెళ్ల ఇసుక మాఫియా నుండి గ్రైనేట్ అక్రమాల వరకు కూడా అన్నిటిపైన ఎంక్వైరీ. మాజీ ఎంపీ సంతోష్ రావు, అలాగే తండ్రి రవీందర్ రావు, ఇలా అందరి పాత్ర నిగ్గు తెలుస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమావేశాలలో విచారణ. నివేదిక సభకు ముందు తెస్తాం. బ్లాక్మెయిలింగ్ కనుక చేస్తే బ్లాక్మెయిలింగ్ సంబంధించి కూడా రాజకీయాలకి ప్రభుత్వం భయపడదు. మంత్రులపై బురద జల్లి లబ్ధి పొందాలనుకునే వారు ఆటలు సాగవు. ఇక రాష్ట్ర సంపదను దోసుకున్న వాళ్ళకు మంత్రి మళ్ళా
పత్తి పైసా తిరిగి రావడతాం. గతంలో హరీష్ రావు అవినీతి వల్లే శాఖ మార్పు. కేటీఆర్కి ఆ శాఖ ఇచ్చింది కూడా దోసుకోనికే. రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసులు ఇచ్చింది మేమే. తమ హయాంలో ఇసుక ఆదాయం 30% పెరిగిందని వెల్లడి. అసెంబ్లీలో మైనింగ్ పద్దుపై హాట్గా చర్చ. ఇక హార్మోజ్ దాటినటువంటి మరో 2 భారత నౌకలు, ఇండియాకు చెందింది మరో 2 ఎల్పీజీ నౌకలు శనివారం హార్మోజ్ జలసంధిని దాటాయి. 2 నౌకలు కూడా 90,000 టన్నుల ఎల్పీజీని కూడా తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఓమన్ వైపు కదులుతున్నాయి. ఇంకా భారత్కు చెందినటువంటి 5 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, ఇది ఆస్తి కోసం సొంత బిడ్డను ఇంటి నుండి వెలగొట్టిరు. ఆస్తి తగాదాలు, అధికార పంపిణీలో తేడాలు వస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా కేటీఆర్ అలాగే కేసీఆర్ లెక్క చేయరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆస్తి వాటాల విషయంలో పొరపాట్లు వచ్చాయి రావడంతో సొంత బిడ్డను ఇంటి నుండి బయటకు పంపిరు. పార్టీ నుండి కూడా బయటకు పెట్టిన సంస్కృతి వారిది. ఇక అలాంటి వారు ఇవాళ తమ మంత్రుల దూరపు బంధువుల వ్యాపారాల గురించి మాట్లాడడం విడ్డూరం ఉందన్నారు. నిజంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరి దారుణంగా అయిపోయినాయి. శనివారం ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించినటువంటి క్రీడా పోటీలో ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సీఎం అభివృద్ధి అడుగుంటే శివతాండవమే. 6 మూసీ ప్రాజెక్టు ఆగేది లేదు. సబితక్క మీ అబ్బాయి చేసిన కేసును వెంటనే వెనక్కి తీసుకో. 45 పదవులు అనిపించి ఇప్పుడు అడ్డుపడతారా? రాజకీయ స్వార్థం కోసం ప్రజల భవిష్యత్తును బలి చేయొద్దు. మంచిరేవులలో మచలేశ్వర శోభ దక్షిణ కాశీగా వెలుగుతుంది. మచలేశ్వర ఓంకారేశ్వర ఆలయాల పునరుద్ధరణకు భూమి పూజ. సో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. 3 ఏళ్ల అంగన్వాడీలకు సొంత భవనాలు. నిధులు కొరతలేదు, అడగకముందే అడ్డుకుంటామని వెల్లడి. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో మరో యూనిట్ రెడీ. గతేడాది ప్రారంభమైన 2 యూనిట్లు, 3 యూనిట్ల ద్వారా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. సిఓడి కంప్లీట్ చేసినటువంటి గ్రిడ్కు అనుసంధానించినటువంటి ఆఫీసర్లు మరో 3 నెలల్లో మిగతా 2 యూనిట్లను సైతం పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 6,380 మెగావాట్లకు చేరుకున్నటువంటి థర్మల్ విద్యుత్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం. సర్కార్ చేతిలోకి మెట్రో. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకునే తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి స్వాధీనం చేసుకునే ప్రక్రియను 2-3 దశల్లో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి కూడా వివరించారు. ఇంకా రాజధాని కోసం కొట్లాడుతూనే ఉన్నాం. రైట్, ఇండిగో ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్. యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ. తొలిసారి ఇజ్రాయెల్పైకి యోమన్ రెబెల్స్ మిసైళ్ల దాడి. గనుల శాఖలో అక్రమాలకు చెక్ పెట్టినాం. కొత్త క్రషర్స్ పాలితో ఆదాయం పెరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇల్లీగల్ మైనింగ్ క్రషర్స్పై కఠిన చర్యలు. సిరిసిల్ల ఇసుక మాఫియాను మర్చిపోతేలా. హరీష్ రావు ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయాలనుకోవడం కరెక్ట్ కాదు. వారి హయాంలో హౌస్ కమిటీలు ఎందుకు వేయలేదు? 10 ఏళ్ల ఇల్లీగల్ దందాపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడి. గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ. మార్చి 31తో ముగియనున్న కేంద్ర డెడ్లైన్. అదే రోజు గణపతి సహా 7 మావోయిస్టులు లొంగిపోతారనే చర్చ. ఆసక్తి రేపుతున్నటువంటి ఇటీవల పరిణామాలు. అజ్ఞాతంలో ఉన్న వారితో రాష్ట్ర ఇంటెలిజెన్స్ SIB అధికారుల సంప్రదింపులు. కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న 2 స్పెషల్ ఆఫీసర్లు. మావోయిస్టుల లొంగుబాటులో SIB పోలీసుల విశేష కృషి. గత 2 ఏళ్లలో 721 మంది లొంగుబాటు, 266 ఆయుధాల అప్పగింత. క్రెడిట్ కార్డుతో ఏం కొన్నా ఐటీ తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుండి పాన్తో క్రెడిట్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. దీంతో యూజర్స్ జరిపే ప్రతి ట్రాన్సాక్షన్ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ముఖ్యంగా పెద్ద ట్రాన్సాక్షన్స్పై అధికారులు ఒక కన్నేసి ఉంచుతారు. వామ్మో, సవాళ్ళకు ధీటుగా ఎదుర్కొంటున్నాం. ప్రపంచ సంక్షోభంలోనూ సామాన్యుడిపై భారం పడనీయం. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. ఎలక్ట్రిక్ బస్సు పేరుతో ఆర్టీసీలో ఎవరిని తొలగించాం. ఒక్క డిపోను కూడా ప్రైవేటీకరించాం. ఏ ఒక్క డిపోను కూడా ప్రైవేటీకరించాం. ఇతర అద్దె బస్సుల మాదిరిగా ఎలక్ట్రిక్ బస్సుల ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం సంస్థకే. మహాలక్ష్మి పథకం ద్వారా 9,750 కోట్ల లాభం. రాబోయే 2 ఏళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం. అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చ జరుపుతున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్. సో మొత్తం మీద మైనింగ్ సంబంధించి కూడా అక్రమంగా మైనింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి పద్దు ఏదైతే ఉందో వాడి వేడిగా జరిగింది. వాడి వేడిగా అంటే మామూలు వేడి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి క్రషర్స్, అంటే వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి క్రషర్స్ పైన కూడా కీలకమైనటువంటి చర్చ జరిగింది. అంటే మా వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీని కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన క్రషర్స్ పైన ఎందుకు దాడులు చేయట్లేదు, అక్కడ కాలుష్య నియంత్రణకు సంబంధించి కానివ్వండి, లేకపోతే లీగల్గా వెళ్లాల్సినటువంటి అంశాలు కానివ్వండి, అక్కడ మైనింగ్ సోర్స్ ఉందా లేదా అనే అంశాలపైన ఎందుకు చర్చ జరగట్లేదు, ఎందుకు అధికారికంగా అనుమతులు లేవు అని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి.
చూడాలి మళ్ళీ ఈ ముచ్చట ఏడు దాకా వస్తుందో. మరి రోజుకొక అంశం అయితే తెలంగాణ అసెంబ్లీలో నడుస్తూ ఉంది. మరి లాస్ట్కి ప్రజలకు ఎట్లాంటి సమాధానాలు వస్తాయి, ప్రజలకు ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు నిజంగా ప్రజలకు ఒక లాభం చేకూర్చే విధంగా ఉంటుందా లేదా అని చూడాలి. సో రైట్, ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్ కార్యక్రమం. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలను కూడా మీరు ఇప్పటివరకు చూస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఫ్రెండ్ మ్యాన్.